కల్కి నుంచి మొత్తానికి యానిమేటెడ్ సిరీస్ అయితే మనకి లాంచ్ చేశారనమాట. మనకి ఎపిసోడ్ 1, 2 అయితే మనకి రిలీజ్ చేశారు. అండ్ ఇంకో 2 ఎపిసోడ్స్ కూడా ఉంటాయంటే అవి మనకి మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత వస్తాయి అంటున్నారు. ఓకే, అది ముందు వచ్చినా పర్లా, తర్వాత వచ్చినా పర్లా, ఎప్పుడు వచ్చినా పర్లేదు. అండ్ ఈ 2 ఎపిసోడ్స్ కూడా అదిరిపోయింది భయ్య. అసలు ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టలేదు భయ్య, అంత బాగా మనకి ప్రజెంట్ చేశారు. అట్ ది సేమ్ టైం మనకి కల్కిది ది లైవ్ యాక్షన్ కల్కిది మనకి ఆ వరల్డ్ని మనకి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశారనమాట. ఇప్పుడు దాకా నేను మాత్రమే కాదు, మీ అందరూ కూడా రైడర్స్ దగ్గర మనకి వెహికల్స్ కానీ అవన్నీ కూడా ఇంకో డిఫరెంట్ వెహికల్స్ టెక్నాలజీ పరంగా వాళ్ళకే కొంచెం ఎక్కువ ఉంది అనుకున్నాం. అంటే మనకి గ్లిమ్స్లో మన రెబల్స్ దగ్గర కూడా మనం ఫైర్ చూసాం, అంటే జస్ట్ గన్స్ మాత్రమే అనుకున్నా, కానీ వీళ్ళ దగ్గర కూడా వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి మనకి దీంట్లో అర్థమైంది అనమాట. అంటే కొంతమందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది, మనకి ఇప్పుడు యానిమేటెడ్ వర్షన్ లో మనకి చూపించింది థియేటర్లో చూపిస్తారా లేదని చెప్పేసి మీరు అట్లాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. యానిమేటెడ్ వర్షన్ లో ఏముంటే అన్ని కూడా 100% మీకు థియేటర్లు అయితే ఉంటాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ భైరవ్ అయితే ఒక బౌంటీ హంటర్, మనకి అంటే హ్యాండ్కున్న డివైస్ లో ఎవరినన్నా పట్టుకోవాలి అంటే దాంట్లో కనిపిస్తూ ఉండేది. అండ్ దానికి ఇంత ప్రైజ్ అని చెప్తారనమాట, అంటే వాళ్ళు డబ్బుల్ని యూనిట్స్ కింద లెక్కేస్తారు. సో అలాగనమాట. అట్ ది సేమ్ టైం భైరవ క్యారెక్టర్ కూడా మనకి కిడ్స్కి, యంగ్స్టర్స్కి, ముసలి వాళ్ళకి అందరికి కూడా చాలా మంచిగా కనెక్ట్ అయ్యే విధంగా మనకి చాలా సరదాగా మనకి డిజైన్ చేశారు అనమాట. అండ్ సీరియస్ సిచ్యువేషన్స్లో ఆబ్వియస్గా సీరియస్ అవుతారు, బట్ అది మనకి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి అది రివీల్ అవ్వలేదు. ఆ స్ట్రీట్స్ని మనకి మంచిగా ఎక్స్ప్లోర్ చేశారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఉండే విధానాన్ని కూడా అనమాట. అండ్ ఆల్సో మనకి టెక్నాలజీ పరంగా ఎంత అడ్వాన్స్గా ఉన్నారో కూడా మనకి ఈ ఒక 2 ఎపిసోడ్స్లో మనకి రివీల్ చేశారు అనమాట. అదే హోలోగ్రామ్ ఈ పోస్టర్ మాత్రం నిజంగా చాలా కిక్ వచ్చింది. అంటే ఇది కిక్ రావడమే ఒక గగనం అనుకుంటే వాడు చిన్న పిల్లడు అని తెలవడం, ఈ అంటే పెద్దగా ఉన్న హఠాత్తుగా మనకి చిన్నగా అయిపోయాడు కదా, వాడు చిన్న కురవాడిగా మారిపోయాడు. సో ఈ టెక్నాలజీ అనేది చాలా బాగుందనమాట. సో ఇంక వీళ్ళు మూవీలో మనకి ఇంకెంత టెక్నాలజీ చూపిస్తారో. అట్ ది సేమ్ టైం మెయిన్గా మన బ్రహ్మానందం గారితో అక్కడ రెంట్కి ఉండటం, అసలు వీళ్ళ కాంబినేషన్ మాత్రం చాలా హిల్లియరస్గా అయితే ఉందన్నమాట. చాలా మంచిగా సింక్ అనేది కుదిరింది, చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ పోర్షన్స్ అన్ని కూడా ప్రతి ఒక్క కాన్వర్సేషన్ కూడా అసలు చూడటానికి వినటానికి చూడముచ్చటగా ఉన్నాయి అనుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవర్ బుజ్జి, అసలు ఇప్పటిదాకా మనందరం కూడా ఈయన తయారు చేసాడేమో అనుకున్నాం, అంటే బుజ్జి క్యారెక్టర్ని భైరవ. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తను వచ్చింది రైడర్స్ వైపు దగ్గర నుంచి అని చెప్పేసి మనకి ఆ చిన్నపాటి ఆ చేజ్ ఆ యాక్షన్ రెబల్స్ కి రైడర్స్ కి దగ్గర జరిగిన దాంట్లో మనకి అప్పుడు రివీల్ అయిందనమాట. ఓహో ఇట్లా వచ్చిందా బుజ్జి అని చెప్పేసి మనకి అప్పుడు బాగా అర్థమైంది. సో అలాగే మనకి బుజ్జి అండ్ భైరవ వీళ్ళిద్దరూ కలవటం, ఆ వెహికల్ ని తయారు చేసుకోవటం, అండ్ ఇక్కడ నుంచి ఇంక వీళ్ళ జర్నీ అనేది బిగిన్ అవ్వటం, ఎవ్రీథింగ్ మ్యాన్. అసలు ఈ 2 ఎపిసోడ్స్ మనకి ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ మినిట్ మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే వెళ్ళిపోయారు, అసలు మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా. అండ్ ఇది మనం 27th లైవ్ యాక్షన్ అయితే చూస్తాం అనమాట. అండ్ అసలు ఇంకెలా ఉంటుంది ఇంకా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే ఈక్వల్లీ గుడ్ మ్యాన్. అండ్ అంతే ఇంకెంతకు మించి ఇంకేం చెప్తాం. ఇంకా రేటింగ్ అంటే 2 ఎపిసోడ్స్కి రేటింగ్ ఏమి ఇస్తాం, ఒకవేళ ఇవ్వాలంటే మాస్టర్ పీస్, ఇంక దాంట్లో ఏ డౌట్ లేదు. సో అది విషయం. బట్ యానిమేషన్ క్వాలిటీ మాత్రం ఓకే, వీళ్ళు ఈ టైప్ ఆఫ్ ది పిక్ చేస్తున్నారు, చూడటానికి బాగానే ఉంది. ఓకే, ఇట్స్ గుడ్ మ్యాన్.